వరంగల్ జిల్లా కార్యాలయంలో బీసీసీఎల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు, మహిళా నాయకులు, మాజీ సర్పంచులు అందరూ కూడా విచ్చేశారు ఈ కార్యక్రమానికి. మరి ముఖ్యంగా ఏంటంటే సమాజ స్థాపన కోసం మహాత్మా గాంధీ పూలే గారు ఇవాళ భారతదేశంలోనే ఇలా గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి. వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్రలో మహిళల కోసం ఒక పాఠశాలను, భారతదేశంలో మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత పూలే గారికి దక్కుతుంది. ఇలా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా టీచర్లు, ఉపాధ్యాయుల కొరత ఉన్న దృష్ట్యా వేరే వాళ్ళు రాకపోవడంతో వాళ్ళే ఉపాధ్యాయులుగా ఉండి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాబో రోజులలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీసీలకు, బడుగు బలైన వర్గాలకు అత్యధిక సీట్లు ఇచ్చి గెలుచుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో బీసీలకు వరంగల్ కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు కేటాయించి బీసీలను గెలిపించుకునే సందర్భంగా కోరుతూ, మా యొక్క బీసీల విషయానికి వస్తే మా తెలంగాణ రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడు బీసీనే, బీసీ కులానికి చెందిన బీసీ అధ్యక్షుడే. ఇలా ఘనత కాంగ్రెస్ పార్టీకి, బీసీలకు, హరిజన గిరిజన బడుగులకు ప్రత్యేక స్థానం లభించిందంటే ఒక కాంగ్రెస్ పార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తూ